ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో అయితే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి అనమాట. అలాంటి స్కామ్లు ఏంటంటే ఈ జాబ్ స్కామ్స్ అనమాట. ఈ జాబ్ స్కామ్స్ ఏంటంటే ఈ జాబ్ స్కామ్స్ లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి అనమాట. వెరైటీ టైప్స్ ఆఫ్ స్కామ్స్ జరుగుతున్నాయి. అలాంటి టైప్ లో ఒక జాబ్ స్కామ్స్ వచ్చేసి మనకి ఈ డాటా ఎంట్రీ జాబ్ స్కామ్స్. ఈ డాటా ఎంట్రీ జాబ్ స్కామ్స్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కామ్స్ చేస్తారు అనమాట. ఎలాంటి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని, ఎట్లాంటి స్టూడెంట్స్ ని, లేదంటే ఇంట్లో కూర్చొని ఉంటారు కదా ఐడియల్ గా అంటే ఏం వర్క్ చేయకుండా వాళ్ళని. ఎలాంటి అంటే కొంతమంది ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు, కొంతమంది మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళు, మొబైల్ ఫోన్ నుంచి ఎలా మనీ అన్ని చేయాలని చెప్పేసి ఇలా చాలా మంది జాబ్ స్కామ్ లో అయితే ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఎట్లా అంటే అట్రాక్టివ్ ఎట్లా అంటే జాబ్ స్కామర్స్ ఎట్లుంటారు అంటే మీకు డాటా ఎంట్రీ జాబ్ వల్ల మీకు 20,000, 30,000, 40,000 ఇంట్లో కూర్చొనే కమాయించవచ్చు అని చెప్పేసి, అర్నే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లాంటి మనకి అట్రాక్టివ్ చేసేసి అనమాట, మనకి మనీ మైండ్ సెట్ చేసేసి మనని అయితే స్కామ్ చేస్తారు అనమాట. ఈ స్కామ్ నుంచి పడితే ఎట్లా బయటకు రావాలి, అంతేకాకుండా వీళ్ళు అగ్రిమెంట్ తయారేసి ఫేక్ అడ్వకేట్ అని చెప్పి కాల్ చేసుకుంటా స్కామర్స్ ఎట్లా అంటే ఇక అంతే వాళ్ళు ఎట్లా స్కామ్ చేయాలి, మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎట్లా కూర్చోాలని చెప్పి మొత్తము చాలా ఫోకస్ గా చేస్తారు అనమాట. చాలా మంది ఇలా లక్షలు పోగొట్టుకున్నారు, 1000 కూడా పోగొట్టుకున్నారు. ఏంది జస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో అయితే మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. నా పేరు చంద్ర, మీరు నా క్రాక్ చంద్ర ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే డాటా ఎంట్రీ జాబ్ స్కామ్స్ అనేది ఎలా జరుగుతుంది. నేను ఒక డాటా ఎంట్రీ జాబ్ స్కామ్స్ ఏంది, పారాగ్రాఫ్ జాబ్స్, ఇంకా క్యాప్చర్ ఎంట్రీస్, ఇవన్నీ మొత్తం దీని కిందికి వస్తాయి అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఒక 5 years 6 years బ్యాక్ నుంచి జాబ్ స్కామ్స్ అయితే జరగడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కూడా ఏఐ ఉన్న జనరేషన్ లో కూడా మీకు డాటా ఎంట్రీ జాబ్ ఇస్తారు అంటే ఆల్మోస్ట్ మీరు అర్థం చేసుకోవాలి 90% ఫ్రాడ్, ఫేక్ అని చెప్పేసి. ఒకవేళ మీరు ఇలా ఇరికినా ఇళ్ళ నుంచి వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ చేస్తారు, పైసలు కట్టమంటారు, బాండ్ తయారు చేసారు, అవి ఇవి ఎక్సెట్రా అని చెప్పేసి పైసలు గుంజాలనుకుంటారు అనుకోండి. ఇవి అయితే తప్పకుండా చూడండి. ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. యూజ్ కాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, యూజ్ అయ్యేదానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. లైక్ కూడా కొట్టాలి, లైక్ కొట్టకుండా పోవద్దు, ఓకేనా. చాలా స్కామ్ జరుగుతున్నాయి. స్కామ్ చెప్పుకుంటూ పోతే మనకి ఈ రోజు కూడా అయిపోదు. ఇట్లాంటి స్కామ్ ఒక ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కామ్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖాళీగా ఉండి మీరు ఏం చేస్తారంటే జాబ్ సర్చింగ్ అని కొడతారు. జాబ్ సర్చింగ్ అని గూగుల్లో కొడతారు. ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, 2 వెబ్సైట్లు ఓపెన్ చేస్తారు. 2 వెబ్సైట్లు ఓపెన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ఫేక్ లేదో తెలియదు. దాని మీద అమౌంట్ రాసి ఉంటుంది 20,000, 30,000 మీరు 10 days లో కమాయించవచ్చు, 30 days లో కమాయించవచ్చు అని చెప్పేసి అని అంటారు. ఎక్కడ ఏమవుతుంది అంటే మీరు అక్కడనే అట్రాక్టివ్ అయిపోతారు. యాక్చువల్గా ఎండ కొడుతుంది అనమాట, ఫుల్గా డిస్ట్రాక్షన్ అవుతుంది, చెమట కూడా వస్తుంది. అక్కడనే మీరు డిస్ట్రాక్షన్ అయిపోతారు, బ్యాక్ వెళ్ళిపోతారు. ఒకవేళ ఫోన్ నెంబర్ పెట్టి రిజిస్టర్ అయిపోయి ఉంటారు. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు సర్టన్ డే, ఒక 2 days కావచ్చు, 3 days కావచ్చు, 1 hour కావచ్చు, 2 hours కావచ్చు కాల్స్ వస్తాయి. ఇలా మీకు మెయిన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటాయి అనమాట. ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ వస్తుంటాయి కదా, అలాంటి ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ కూడా మీరు క్లిక్ చేసినా కూడా స్కామ్స్ అయిపోతారు. యూట్యూబ్ లో కూడా యాడ్స్ వస్తాయి అనమాట. యూట్యూబ్ లా, OLX లా, కుక్కర్ లా, అప్నా జాబ్ పోర్టల్స్ లో కూడా ఇలాంటి జాబ్ స్కామ్స్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. ఇట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అందులో జాయిన్ అయిపోతారు. అందులో జాయిన్ అయిపోయిన తర్వాత జాయిన్ గారు వాళ్ళు ఎట్లా జాయిన్ చేపిస్తారో నేను చెప్తాను. వాళ్ళు ఏం చెప్తారంటే కాల్ లిఫ్ట్, మీరు ఆ పోర్టల్ రిజిస్టర్ అయిపోతారు కదా, రిజిస్టర్ అయిపోయినాక మీకు 1 hour అన్న, 2 hours అన్న, 3 hours అన్న కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఇలా అంటారు, మీకు 20,000 జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, మీరు ఎలిజిబుల్, మీకు ఒక 10 days లో 10,000, 20,000 ఏముంటుంది, ఇట్లా అన్నీ చేసుకోవచ్చు, మీకు ఏం లేదు జస్ట్ ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు అని చెప్తారు. నా దగ్గర ల్యాప్టాప్ లేదే అన్నారు అనుకో, మొబైల్ ఉన్నా సరిపోతే మొబైల్లో కూడా లాగిన్ చేసి కొట్టొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఒక చిన్న వీడియో పంపిస్తే ఆ వీడియో ఎట్లా ఉందో అలా పెట్టేయాలి, అలా టైప్ చేసేయాలి, అలా టైప్ చేసి కింద పైన వస్తుంది, కింద టైప్ చేసి కొట్టించేసేయాలి, మీకు అయిపోతుంది అని చెప్పేసి అంటారు. ఇదేదో బాగుంది, ఇంత చేయగానే ఇంత అమౌంట్ వస్తుంది అంటే చాలా గ్రేటే అనుకుంటాం, మనం జాయిన్ అయిపోతాం. ఇక్కడ ఉంటే పెద్ద ట్విస్ట్ ఏముంటుంది, ట్విస్ట్. దాని తర్వాత ఏమవుతుంది అంటే వాట్సాప్లో ఏమవుతారంటే ఆధార్ కార్డు అడుగుతారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతారు, లేదంటే సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే ఒక బ్యాంక్ పేపర్ పెడతారు, బ్యాంక్ పేపర్లో సిగ్నేచర్ అడుగుతారు, లేదంటే ఒక పేపర్లో సిగ్నేచర్ చేసి ఆ సిగ్నేచర్ పంపిమని చెప్పి అడుగుతారు వాట్సాప్లో. తర్వాత అయిపోతుంది. తర్వాత మీరు జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన తర్వాత మీ ఈమెయిల్ అడుగుతారు, ఫోన్ నెంబర్ అడుగుతారు. ఫోన్ నెంబర్ నుంచి మీకు ఫోన్ వస్తుంది, లింక్ ఓపెన్ అవుతుంది. లింక్లో నుంచి వీడియో ఎట్లుంటుందో ఆ వీడియోలో ఎలా చూపెడుతున్నా అలానే చేయాలని చెప్పేసి టైపింగ్ అవన్నీ చెప్పేసి టైపింగ్ చేయమంటారు. పలానా అంటే ఈ రోజు డేట్ స్టార్ట్ అయింది అనుకో, 10 days లోపల మీరు 900 క్యాప్చర్స్ ఉంటాయి. డైలీ 100 కొట్టాలి. 900 క్యాప్చర్స్ మీరు
90% అక్యురసీతోనే కొట్టాలి అని చెప్పేసి ఎప్పుడైతే మీరు సైన్ పెడతారా, సైన్ పెట్టిన తర్వాత మీకు ఒక అగ్రిమెంట్ వస్తుంది. మొత్తం అయిపోయినాక 90% అక్యురసీ అయిపోయినాకనే మీకు వస్తుంది. అప్పుడు మీరు ఏమనుకుంటారు, అరే గింతేనా, ఎంత చిన్న పని, మనం టైపింగ్ చాటింగ్ టప్ప 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 చేసేస్తాము, ఇది ఎంతసేపు మనకి అని చెప్పేసి అనుకొని మనం జాయిన్ అయిపోతాం అనమాట. జాయిన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే కొడతారు, టైపింగ్ చేస్తారు, సెకండ్ డే టైపింగ్ చేస్తారు, థర్డ్ డే పిచ్చి లేచిపోతుంది. ఏం కొడుతున్నామో అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు, కొడతాం కొట్టలేకపోతాం. అట్లా అని చెప్పేసి పక్కన పడేస్తారు. కొంతమంది ఏం చేస్తారు అంటే కొడుతూనే ఉంటారు, కసితోనే కొడతారు, ఎంత టైప్గా అంటే అంత స్పీడ్గా కొడతారు, 90% అక్యురసీ ఫినిష్ చేద్దాం అనుకుంటారు. మధ్యలో ఏమైతే అంటే వెబ్సైట్ అనేది బగ్ చేసేస్తారు అనమాట, అంటే వర్క్ చేయకుండా చేస్తారు. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఇంకొక దాంట్లో లాగిన్ అయిపోతారు. లాగిన్ అయినప్పుడు మీకు మల్టీ లాగిన్ వల్ల రెడీ ఉంది, మీరు స్కామ్ ఆల్టర్నేటివ్ డబల్ అకౌంట్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి ఉంది. మీ వల్ల మీ అకౌంట్ ఫైర్ అయిపోయింది. మీ అకౌంట్ ఫైర్ కావాలంటే, రిటర్న్ కావాలంటే మీరు 2000 అన్నా మినిమం పే చేయాలి. 2000 అన్నా మినిమం పే చేస్తే మీ అకౌంట్ అనేది మీకు వస్తుంది అని అంటాం. ఓహో అవునా అని చెప్పేసి మీరు కాల్ చేసిన తర్వాత 2000 కడతారు. 2000 కట్టిన తర్వాత మీకు అకౌంట్ అయితే వస్తుంది. అకౌంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 hours అయినాక మీకు అకౌంట్ వస్తుంది. అకౌంట్ వచ్చిన తర్వాత మీరు ఎంత కొడతారు, 200 క్యాప్చర్సే కొట్టుంటారు. ఇంకా ఎంత కొట్టాలి, 800 కొట్టాలి, 800 ఇంకా 700 కొట్టాలి. 700 టైపింగ్ టప అని కొట్టే లోపల మీకు నిద్ర వస్తుంది, మైండ్ బ్లాక్ అయితే తలకైనా వస్తుంది, ఏం అర్థం కాదు, వడ్లు పడేస్తారు పక్కకి. లేదంటే మళ్ళీ ఫ్రీజ్ చేస్తాడు. ఏంది, మీరు డబ్బులు కట్టినావు కాబట్టి మళ్ళీ ఫ్రీజ్ చేస్తాడు. ఫ్రీజ్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ పైసలు కడతావు. మళ్ళీ పైసలు కట్టిన తర్వాత మళ్ళీ బిస్కెట్ అయిపోతావు. ఎట్లా కడతనే ఉంటావు. 9 days అయిపోతుంది. 9 days అయిపోయాక నువ్వు 90% అక్యురసీ చేయలేవు అని చెప్పేసి నీతోన అంటే అమౌంట్ అయితే గుంజుతాడు. అమౌంట్ ఎట్లా గుంజుతాడు, నీ వల్ల కంపెనీకి లాస్ అయిపోయింది. మామూలు లాస్ కాదు, కోట్ల లాస్ అయిపోయింది. నీ వల్ల కంపెనీకి లక్ష లాస్ అయిపోయింది. నీ వల్ల మా కంపెనీకి ప్రాజెక్ట్ పోయింది, అది పోయింది, ఇది పోయింది అని చెప్పేసి అంటారు అనమాట. అన్న తర్వాత ఏం చేస్తారు అనుకున్నావు, నీ దగ్గరికి వెళ్ళి 1400 తీసుకుంటారు. ఎవ్రీ మంత్ 1400 నువ్వు కట్టాలి, లేదంటే 2000 కట్టాలి, లేదంటే 3000 కట్టాలి అని చెప్పి అంటారు. దాని తర్వాత ఏం చేస్తారు, నువ్వు కట్టలేదు అనుకో, నీ దగ్గర 1200 ఉంది కాబట్టి ఫస్ట్ కడతావు, 1300 ఉందని తర్వాత కడతావు. అది ఏంటంటే నువ్వు అది ఫ్రాడ్ అని తెలిసే వరకు నువ్వు కడుతూనే ఉంటావు, కట్టించుకుంటూనే ఉంటాడు. తర్వాత అటు ఫోన్ చేస్తాడు. నువ్వు ఒకవేళ సపోజ్ నువ్వు అబ్యూజ్ చేసినావు, నేను కట్టను పో అని ఫస్ట్ నుంచే అన్నావు, అయితే అప్పుడు ఫోన్ చేస్తాడు, అడ్వకేట్ ఫోన్ చేస్తాడు, నీ మీద కేసు అయింది, మీ ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు, అది అవుతుంది ఇది అవుతుంది, మీ వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు, మీ ఇంట్లో మొత్తం అంట గుంజుకుంటారు, నీ కెరియర్ స్పాయిల్ అయిపోతుంది, నువ్వేం చేయలేవు, గవర్నమెంట్ జాబులు రావు, ఏం రావు అని చెప్పేసి ఇట్లా అంటారు అన్నమాట. దీని దెబ్బకి మీరు ఏం చేస్తారంటే భయపడిపోతే పైసలు కట్టేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే అలర్ట్ అయిపోయి నా వీడియో చూస్తారు కదా, నా వీడియో చూసినప్పుడు స్కామ్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ నేను 4 years బ్యాక్ వీడియో తీసి పెట్టిన. ఆ వీడియో చూసి చాలా మంది బయటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే నా నుంచి హెల్ప్ తీసుకొని బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కథ. ఇట్లా స్కామ్ చేస్తారు. ఓకే, మనకి ఏది స్కాము, ఏది మంచి కంపెనీ, ఏది చెడ్డ కంపెనీ ఎట్లా తెలుసుకోవాలి, ఏది ఫ్రాడ్, ఏది స్కాము, ఏది రియల్, ఏది ఫేక్. ఇలా రియల్ ఒకటే ఉంది, అన్ని చూసినా మొత్తం స్కామ్స్ ఉన్నాయి. ఇట్లా రియల్ ఏదో తెలుసుకోవాలి. దానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ నేమ్ గూగుల్లో సెర్చ్ చేసి చూడాలి. గూగుల్లో సెర్చ్ చేసి చూసి ఆ కంపెనీ పేరు ఉందా, వాడు చెప్పిన లొకేషన్లో ఎగ్జాక్ట్లీ ఉందా అని చెక్ చేసుకోవాలి. అది ఉందా అనుకో అది రియలే, అది లేదనుకో పక్కా ఫ్రాడే. ఏంటంటే వాడు ఆ కంపెనీ పేరు మీద వేరే కంపెనీ, ఆ కంపెనీ ఇప్పుడు పలానా ఎట్లా ఉంటుంది కంపెనీ పేరు, బూస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెయిర్ అండ్ లవ్లీ ప్రైవేట్ లిమిటెడ్, ఇట్లనే ఉంటాయి. దాని తర్వాత అండర్ ఆర్బర్ ప్రైవేట్ లిమిటెడ్, మనకు చెప్పడానికి వస్తుంది నాకు. ఇట్లుంటాయి అనమాట. ఇట్లున్న తర్వాత మీరు జాయిన్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మీరు అట్లా సెర్చ్ చేసిన తర్వాత అందులో లేకపోయింది అనుకో, దాని బదులు మీకు బూస్ట్ కంపెనీ తెలుసు కదా, ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ కూడా తెలుసు కదా, ఆ కంపెనీ ఉన్నప్పుడు మళ్ళీ ఈ కంపెనీ ఎందుకు ఉంటుంది అని సెర్చ్లో రాకపోయింది అనుకో, అది పక్కా ఫ్రాడ్. దీని నుంచి బయట ఎట్లా పడాలి సార్ అంటే ఒక నంబర్ చెప్తాం, 1930. ఈ నంబర్ సైబర్ సెక్యూరిటీకి నంబర్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు ఎలాంటి క్రైమ్స్ జరిగినా, సైబర్ క్రైమ్స్ ఏం జరిగినా ఈ నంబర్ కాల్ చేసినప్పుడు వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. ఆ నంబర్స్ ఏవేవి ఉన్నాయో అంటే వాళ్ళు ఏ దరంగా నుంచి ఏ నంబర్ నుంచి కాల్ చేసిరో, ఏ నంబర్ నుంచి కాల్ చేసినా ఆ నంబర్స్ అన్ని అలా ప్రొవైడ్ చేయాలి. లేదా ఇలా కాదు అనుకుంటే సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంటుంది, దాని కింద లింక్ పెడతాను అనమాట, దాని నుంచి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అలా ఎట్లా కంప్లైంట్ చేయాలో తెలియకపోతే ఇన్స్టాగ్రామ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టిన, దాని నుంచి కూడా పోయి వీడియో చూసి పోయి కంప్లైంట్ కూడా చేయొచ్చు. ఓకేనా, టెన్షన్ ఏం లేదు. అయితే ఇట్లా అనమాట. లేదంటే మీరే సాల్వ్ చేసుకుంటారా అంటే వాళ్ళ నంబర్స్ ఏం చేయాలంటే వాళ్ళ నంబర్స్ బ్లాక్ చేసేయండి, ఇగ్నోర్ చేసేయండి.
ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఏందో చెప్తున్నా తెలుసా, ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటి జాబ్స్ అయితే లేవు. ఉన్నాయి అంటే మనకి ఏ జనరేషన్ ఉంది మొత్తం దాంట్లోనే కదా ఏది. సో టెన్షన్ పడాలి అవసరం లేదు. ఇలాంటి జాబ్స్ అనేవి చాలా ఆల్మోస్ట్ స్కామ్. ఇట్లాంటి స్కామ్ అన్నీ ముందే మీకు ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే కదా. అలర్ట్ ఉంటే ఇలాంటి స్కామ్స్ కాకుండా ఉంటాయి. పెద్ద పెద్ద ఓలే స్కామ్లు ఎరుగుతారు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఎస్సీఓ, సిఓ, గిఓ అందరే ఎక్కుతారు. మీరు ఒక స్కామ్స్ అలర్ట్ వీడియోస్ చూసిరు అనుకో, మీకు ఎంటర్టైన్మెంట్ కన్నా ఒక 5 minutes ఇది కాదు, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం అనుకో అయిపోతుంది. ఒక అలర్ట్ అయితే వచ్చేస్తాం. అర్థమవుతుందా? ఏంటంటే మీకు బాండ్స్ అరేస్ చూసినా, పెద్ద పెద్ద బాండ్స్ అవన్నీ ఫేక్. ఏముంది మనకి ఎడిటింగ్ ఎట్లా వస్తున్నాయి, మొత్తం మాఫింగ్ ఇట్లా అనమాట. సో భయపడకుండా, ఏం టెన్షన్ లేకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టెన్షన్ తీసుకోకండి, మైండ్ రిలీఫ్గా పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సరే మరి ఉంటా, ఎండ కొడుతుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇవాళ నాకు తెలిసి 20 members ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసారు ఇట్లాంటి జాబ్ స్కామ్స్ అవుతున్నాయని. మళ్ళీ 20 members ఇవాళకి 20 members మెసేజ్ చేసారు అంటే చిన్న మాటలు కాదు కదా. డైలీ నాకు 2 members, 1 members, 5 members అన్న మెసేజ్ చేసేవాళ్ళు. అప్పుడు చేసిరు. ఎప్పుడైతే నేను వీడియో క్రియేట్ చేసినానో ఆ టైంలో నాకు 30 members దాకా మెసేజ్ చేసేవాళ్ళు. ఇవాళ 20 members మెసేజ్ చేసిరు అంటే ఏదేదో పెద్దది ఉందిరా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీ కేర్ఫుల్.